మామా ఏం మచ్చా? నీకు భరించలేనంత బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటావు మామా? ఇంకెవరితో చెప్పుకుంటాను మచ్చా? మా అన్న గణపయ్యతో చెప్పుకుంటాను. అన్నా? మన తండ్రి శివయ్యకి గణపయ్య కొడుకైనప్పుడు మనకి అన్ననే కదా అర్థమా? అవును మామా. గణపయ్యనే తండ్రిగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పూజిస్తారు. సరే, బాధ వస్తే గణపయ్యకి చెప్పుకుంటున్నావు, ఒకవేళ ఆయన పట్టించుకోపోతే? భక్తుల బాధలను వినడానికి ఆయన అంత పెద్ద చెవులు పెట్టుకుని రెడీగా ఉండేది. పట్టించుకోకుండా ఎట్టుంటాడో? ఖచ్చితంగా పట్టించుకుంటాడు మామా. ఒకవేళ పట్టించుకోలేదు అనుకోమంటున్నాను, అప్పుడు ఎవరికి చెప్పుకుంటావో? మా రెండో అన్న సుబ్రహ్మణ్యుడికి చెప్పుకుంటాను. ఒకవేళ ఆయన కూడా పట్టించుకోలేదంటే? ఆయన భక్తుల దాకా సమస్య రావాలంటే ఆయన వేలాయుధాన్ని దాటుకొని రావాలా? పట్టించుకోకుండా ఎట్టుంటాడో? అయ్యో మామా, పట్టించుకోలేదు అనుకోమంటున్నాను, అప్పుడు ఎవరికి చెప్పుకుంటావో? మా మేనమామకి చెప్పుకుంటాను. మేనమామా? అమ్మవారికి ఎంకన్నా అన్న అయినప్పుడు మనకి మేనమామనే కదా అర్థమా? అవును మామో, మాటలు బాగానే నేర్చుకున్నావే. ఆయన